ఆర్మూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆస్తి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోని హరి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గొప్ప సంఘ సంస్కర్త, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అసమానతని రూపుమాపి సమానత్వాన్ని తీసుకురావాలని పరితపించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుణ్ణి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, వారి ఆశయాల్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే కృషి చేసిండో ఆయన కృషిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, అదేవిధంగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి జన్మస్థానాన్ని, చదువుకున్నటువంటి జన్మస్థలాన్ని, విదేశాల్లో చదువుకున్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా వారు ఎక్కడైతే వారిని ఖననం చేసిండ్రో ఆ ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాన్ని కూడా పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని, కృషిని భావితరాలకు తెలియజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆ మహనీయుని ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
అందరికీ మార్గదర్శనం కావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై హింద్. పూనుకున్న ప్రభుత్వం తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తూ హార్మోన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా ఇందాక దళిత సంఘ నాయకులు చెప్పారు, ఈ యొక్క చౌరస్తాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి పెద్దది పెట్టుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా దానిని పాలక వర్గంలో మాట్లాడి అదేవిధంగా పెద్ద విగ్రహాన్ని కూడా కంస విగ్రహమా ఏ విగ్రహమా చూసి దాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ భవనం లేదు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరించి దాన్ని కూడా పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలకి దేశ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్.